A7 సిటీ న్యూస్కి స్వాగతం. ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కచ్చెప్పి ఆడిటోరియం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షణ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురువు పూజోత్సవ కార్యక్రమంలో ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 150 కోట్ల పైబడిన భారతీయ జనాభా ఉంటే అందులో సుమారు 60 కోట్ల మంది 25 సంవత్సరాలలోపు వారు ఉంటారని, వారిని సమాజానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా మంచి బాటలో నడిచేలా గురువులు తీర్చిదిద్దితే మన దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను గొప్పగా వృద్ధి చెందేలా గురువులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ IAS, IPS, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు ఇలా కొన్నిటికే పరిమితం కాకుండా విద్యార్థులకు గొప్పగా ఎదిగేందుకు మరిన్ని అందుబాటులో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు ఒక కొటేషన్ను గుర్తు చేశారు. APJ అబ్దుల్ కలాం కూడా గొప్ప భవిష్యత్తు కొరకు కలలు కలాలని చెప్పేవారని, గొప్ప లక్ష్యం ఉండాలని, దానిని సాధించే ప్రణాళిక, నిబద్ధత ఉండాలని, దానిని మనం పిల్లలకు అలవర్చాలని సూచించారు. అలాగే పిల్లలకు విద్యా బోధనలో ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్న అంశాలను ఉదాహరణగా వివరించాలని తెలిపారు. అలాగే వారికి బోధన వినూత్న పద్ధతుల్లో పిక్టోరియల్ విధానంలో చెప్తే ఎంతగానో చక్కగా విద్యార్థులకు అర్థం అవుతుందని, కన్సెప్చువల్ లెర్నింగ్ ఎంతగానో ఉపయోగకరమని తెలిపారు. మన మాతృభాషపై పట్టు ఉండాలని, మనం ఎప్పుడు మన మాతృభాషను గౌరవించాలని మన ముఖ్యమంత్రి ఎప్పుడూ చెప్తుంటారని గుర్తు చేశారు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష, ఇతర భాషలు కూడా ముఖ్యమే అయినప్పటికీ మన మాతృభాష తెలుగును ఎప్పటికీ గౌరవించి వాడాలని సూచించారు. ఒక విద్యలోనే కాదు, ఉపాధ్యాయ వృత్తిలోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానాలు తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భముగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ఇది ఒక పండుగలాగా గురువులు, విద్యార్థులు అన్ని చోట్ల కూడా జరుపుకోవడం చాలా సంతోషం. మొట్టమొదటిగా గురువులు అనేది ప్రతి ఒక్క పిల్లవాడిని తీర్చిదిద్దడం వారి యొక్క నైపుణ్యం. ఆ నైపుణ్యంతోనే టీచర్లు ఈరోజు వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత చదువులు చదివి ఒక IASగా, ఒక IPSగా, ఒక IRSగా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా ఎన్నో చదువులు ఈ పోటీ ప్రపంచంలో మన భారతదేశం విద్యలో అగ్రస్థానం నిలిచి మన భారతదేశం నుంచి కూడా అగ్రదేశాలకు వెళ్ళి అక్కడ మంచి పేరు IT ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సంపాదించుకొని అటువంటి తెలివైన ఉన్నతమైన విద్యార్థులు మన దేశంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. దార్శనికత అంటే మీ యొక్క మార్గదర్శనంలో ఎంతో మంచి స్టూడెంట్స్ని తీర్చిదిద్దబడి వాళ్ళ ద్వారా ఈ దేశం పాలించబడి, అలాగే మన రాష్ట్రం పాలింపబడి, ముందుతో పోలిస్తే ప్రతినిత్యం ప్రతి సంవత్సరం మన దేశం ముందుకెళ్తుందంటే దాంట్లో గురువుల పాత్ర ప్రతి దగ్గర ఎంతో ప్రత్యేక కీలకం. ప్రతి కొత్త విషయాన్ని తెలిపే ప్రతి ఒక్కరు కూడా గురువర్యులే, ఏ రంగంలో అయినా కావచ్చు. అలాంటి గురువులందరికీ ప్రత్యేకంగా ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిచ్చెన మీద అందరూ ఎక్కి వెళ్తుంటారు కానీ నిచ్చెన భరిస్తాను. అందువల్ల మీకు తల్లిదండ్రుల తర్వాత గురువులకి ప్రత్యేక స్థానం ఇచ్చారు. అది అనుకున్న ప్రాముఖ్యత. ఒకరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం ముందు అడిగారంటే, ఒక విలేకరు అడిగితే, అయ్యా మీరు ఏం పదవి తీసుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారా, ఫైనాన్స్ తీసుకుంటారా, రెవెన్యూ తీసుకుంటారంటే, నాకు అవన్నీ ఎందుకండి, నేను టీచర్ని,
వాళ్ళందరూ తయారు చేసి నేను అలాంటి పోస్ట్ నాకుందని గర్వంగా చెప్పింది నేను సార్ బిఫోర్ ఇండిపెండెన్స్ డే. అంటే మేము ఈరోజు ఇట్లా ఉన్నామండి, దానికి కారణం మీరే. రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ కాలంలో అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటుంటే ఆయన ఒక విద్యావేత్తగా భారతరత్న అవార్డు గ్రహీతగా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన ఒక తత్వవేత్త, అన్నింటిలో ముందుంటాడు. గురువు సంబంధించి ఈరోజు మన గురువు పూజోత్సవం దినంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత ఈరోజు అదే విధంగా కూడా మనం భారతదేశం వ్యాప్తం కూడా చేస్తున్నాం. కాకుండా అంటే అన్ని రోజులు పూజిస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క మనిషి తాలూకా వాళ్ళ గురువుల్ని, అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అందరూ గురువులందరినీ కూడా ఈరోజు పూజించుకోవడం అనేది ఎంతో అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సుమారుగా భారతదేశంలో 150 కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో సుమారుగా 65 నుంచి 70 కోట్ల జనాభా 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. కనుక దీని అంతటిని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే వచ్చే 2-3 తరాల్లో అంటే నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏదైతే ఈ యంగ్ పాపులేషన్ లెస్ దాన్ 25 ఇయర్స్ ఉందో వాళ్ళు సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దటమే మన దేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ర్యాలీ ప్రారంభించి నేత్రదానం చేయండి, మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక రోయా ఆసుపత్రి నుండి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన ర్యాలీని సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని, నేత్రదానం చేసి అంధులకు చూపు ఇవ్వాలని కోరారు. మరణ అనంతరం మీ కళ్ళు నశించిపోకుండా 2 కార్నియా అంధులకు చూపును ప్రసాదించాలని కోరారు. నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దామని అన్నారు. మరణించిన వ్యక్తి సమాచారాన్ని 6 గంటల్లోపు సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలిపారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలు మూఢనమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రోయా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేత్రదానం అన్ని దానాలలోకి గొప్పదని, చనిపోతూ కూడా నేత్రదానం చేసి చిరంజీవులు కావాలని కోరారు. నేత్రదానం కొరకు నేత్ర బ్యాంక్ 8500880126 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు. మొదటి 6 నుంచి 8 గంటల్లో కనుక చేసినట్టయితే మనకు దాని నుంచి ఎన్జిఓ సపోర్ట్ కూడా లైక్ హాస్పిటల్స్ లైక్ అరవింద్ అండ్ దెన్ ఆల్ అదర్ హాస్పిటల్స్ కూడా మనకు టైఅప్ ఉన్నారు. సో మన డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ద్వారా మనము ఐ బ్యాంక్ ద్వారా మనం ఈ ఐ డొనేషన్ అనేది కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇందులో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో మనం ఎన్నో ఐ బ్యాంక్స్ని కూడా మనము రాష్ట్రం అంతటా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ఐ బ్యాంక్స్ మనకున్నాయి, అందుబాటులో ఉన్నాయి. ఈ మెసేజ్ తీసుకెళ్ళాలి. అప్పుడే మనందరికి కూడా ఈ ర్యాలీ వల్ల, ఈ అవేర్నెస్ వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఓకే, సో ఇది అంటే దానం చేసిన వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది. అది కూడా మనము అంటే వేరే 2 మనుషుల జీవితాల్లో వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి అందుకని అందరం కూడా హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ అవేర్నెస్, ఈ బ్లైండ్నెస్ మనకి ఏదైతే ఈ నేత్రదానం ఈ ఫోర్త్ నైట్ ఉందో 15 రోజులు ప్రతి ఒక్కరికి మెసేజ్ చేరవేసే విధంగా, అదేవిధంగా డిఎంహెచ్ వారు కూడా చెప్తున్నాను, ఆల్ ఓవర్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ద్వారా ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా ఓపీకి వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళ ద్వారా మనం చెప్పినట్టయితే ఇంకా ఎంతో మనకి అవేర్నెస్ పెరుగుతుంది.
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరిచే వరకు సహాయ చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడలోని వరద ప్రాంతాలలో తిరుపతి నగరపాలక సంస్థ బృందం సహాయక చర్యలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్యతో పాటు 75 మంది పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లు, ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ డీఈలతో పాటు పలువురు బుధవారం విజయవాడకు వెళ్లారు. గురువారం ఉదయం కమిషనర్ మౌర్య పారిశుద్ధ్య పనులను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన చేయాలని తెలిపారు. విజయవాడ నగరంలో పేరుకుపోయిన బురదను సకాలంలో తొలగించి వాటి మట్టిని వేరు చేసి తొలగించాలని తెలిపారు. అంటురోగాలు రాకుండా ఉండేందుకు నిత్యం ఫాగింగ్ చేయాలని సూచించారు. కాలువల్లో పేరుకుపోయిన మురుగునీరును తొలగించేందుకు జేసీబీ యంత్రాలను ఉపయోగించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పూడికిపోయిన మురుగు కాలువలను చెత్తాచెదారం తక్షణమే తొలగించేలా విధంగా చూడాలని తెలిపారు. విజయవాడలో సాధారణ పరిస్థితి వచ్చే వరకు తిరుపతి నగరపాలక సంస్థ బృందం ఇక్కడే ఉండి పనులు చేయాలని ఆదేశించారు. సహాయక చర్యల కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డీఈలు సంజయ్ కుమార్, మహేష్, రాజు, రవీంద్రారెడ్డి, నరేంద్ర, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మేస్త్రీలు తదితరులు ఉన్నారు. అవిలాల పంచాయతీలోని 27 ఎకరాల హాదీరాంజీ మఠం ఉంది. అందులో 5 ఎకరాల్లో వెలిసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల ప్రాంతంలో అర్ధరాత్రి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య 8 జేసీబీల సాయంతో ఉదయం కల్లా కట్టడాలు నేలమట్టం చేశారు. శివానాయక్ అనే వ్యక్తి శ్రీ స్వామి హతీరాం బావాజీ ఆలయ నిర్మాణం పేరుతో మఠం అధికారుల నుంచి అనుమతులు పొందాడు. ఆలయం పరిసరాలలో ఉన్న 5 ఎకరాలలో ప్లాట్లు వేసి అమాయక ప్రజలకు విక్రయించేశాడు. కొనుగోలు చేసిన వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో అక్రమ కట్టడాలు తొలగించామని హతీరాంజీ మఠం ఏఈఓ శ్రీనివాసరెడ్డి అంటున్నారు. శివానాయక్ మోసం చేయడంతో పాటు మఠం అధికారులు వీఆర్ఓ, ఎంఆర్ఓ లంచాలు తీసుకొని కూడా నిర్మాణాలు కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి మఠమాధికారులు మరి వారు వచ్చేసి ఏదో కోర్టులో స్టే ఉందనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఫోర్స్ని తెచ్చేసి మా మీద దాడి చేసి ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించేయడానికి గట్టి ప్రయత్నాలు చేసి మమ్మల్ని అందరినీ తరిమేయడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసం మీడియా ద్వారా అడుగుతున్నాం. అదే మరి బావాజీ వారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో పాచికలాడారు. మరి మా వంశపారంపర్య వచ్చినటువంటి బావాజీ గారు బంజారాలకు సంబంధించినటువంటి ఈ రోజు కింద మఠంలో కానీ పై మఠంలో కానీ బంజారా విడిది భోగబండార కార్యక్రమం జరుగుతున్నాయి. మరి 1400 ఎకరాలు ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి మొత్తం అన్యాయకృతమైపోతే మేము గుడి నిర్మాణం చేసుకుంటామంటే దానికి అబ్జెక్షన్ చేసి దాన్ని పగలగొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. దాని గుడి నిర్మాణాన్ని పగలగొట్టడం ఉద్దేశంతో మా పెద్దలతో మాట్లాడి బంజారాలంతా ఏకతాటి మీద నిలబడి గుడిని మేము డెమాలిష్ చేయడం. ఇక్కడైతే సాధువులు, సంతులు, పూజారుల కోసం ఒక 4-5 చిన్న హట్స్, ఒక 10 హట్స్ వరకు వేసాము. నిజంగానే వాస్తవంగా అది మేము వాళ్ళు ఉండడానికే అనే ఉద్దేశంతో భావితరాలకి ఇది పరంపర సాగాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేశాం. తిరుపతి నగరపాలక సంస్థ తొలి మేయర్ డాక్టర్ శిరీష జన్మదిన వేడుకలు గురువారం కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారి వర్మ, వివిధ శాఖల ఉద్యోగులు మేయర్ను కలిసి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ కేక్ను కట్ చేసి కార్యక్రమాలలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి పుట్టినరోజు కావడంతో మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ డాక్టర్ శిరీష జన్మదినం సందర్భంగా ప్రముఖులు, వైద్యులు, కార్పొరేటర్లు తదితరులు మేయర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలో పలుచోట్ల భారీ కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు సుమారు 2000 మందికి అన్నదానం చేశారు. వైష్ణవి హాస్పిటల్ వద్ద డాక్టర్లు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ సునందానగర్ వద్ద ఉన్న శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ విచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ సేవలను పిల్లలకు ఆయన తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడితో ప్రతి విద్యార్థికి చిన్ననాటి నుండే క్రమశిక్షణతో విద్య నేర్చుకోవడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి పితృ సంపద, ఉపాధ్యాయుల నుంచి గురు సంపద, స్నేహితుల నుంచి మిత్ర సంపద తెలుసుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వెంకటకృష్ణ,
మేనేజర్ పుష్ప, ఉపాధ్యాయులు వనిత, శకుంతల, శారద తదితరులు పాల్గొన్నారు. 62వ సంవత్సరం నుంచి ఇండియాలో సెప్టెంబర్ 5ని టీచర్స్ డే జరుపుకుంటాము. సర్వేపల్లి రాధాకృష్ణ గారి నుంచి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈయన నెల్లూరులో పుట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులు నెల్లూరు, తర్వాత వాళ్ళు తమిళనాడు మైగ్రేట్ అయ్యారు. ఆయన మెయిన్గా టీచర్గా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని, ఫిలాసఫీ అంటే మనం ఎలా జీవించాలి, పరుల కోసం ఎట్లా ఉపయోగపడాలి అనే దాని మీద ఎక్కువగా రీసెర్చ్ చేశారు. అందరూ చెప్పినట్టుగా ఆయన మన ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఈ వన్ ఆఫ్ ది రోల్ మోడల్స్ ఫర్ ఆల్ టీచర్స్. అందుకనే టీచర్స్ అందరూ ఆయనంటే చాలా గౌరవం ఉంటుంది. నేను ప్రతిసారి చెప్తుంటాను, మనకి ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే మంచి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ నుంచి ఎక్కువ నేర్చుకుంటాం, పితృ సంపద. నెక్స్ట్ స్కూల్కి వచ్చిన తర్వాత మంచి గురువులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనలో ఉండే మంచి క్వాలిటీస్ అన్నింటినీ అభివృద్ధి చేసి స్కిల్ అన్ని డెవలప్ చేస్తారు. అదే గురు సంపద. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. మన దేశానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగాను మరియు 2వ రాష్ట్రపతిగాను పనిచేశారు. ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలంటే దాన్ని నేర్పించే ఉపాధ్యాయుడు చాలా అవసరం. ఉపాధ్యాయులు మనకి బోధించడమే కాదు, ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం వంటి మంచి విషయాలను చెప్పి సమాజంలో మనం మంచి వ్యక్తులుగా మారడానికి ప్రయత్నిస్తారు. ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025ను BLO ఇంటింటి సర్వే ద్వారా చేపట్టి పారదర్శకమైన లోపాలు లేని డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల అధికారులు, BLOలతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. BLOలు చేపట్టిన గృహ సందర్శన ద్వారా సర్వే నందు ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్ట్రికల్ జాబితా ఎపిక్లో గుర్తించిన ఏదైనా లోపాలను సవరించాలని, చిత్ర నాణ్యత మెరుగుపరచడం మరియు పోలింగ్ స్టేషన్ మరియు సరిహద్దుల ఖరారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యాచరణలు చేపట్టాలని తెలిపారు. ఒక కుటుంబంలోని వారు అందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అబెన్స్టీ ఓటర్ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్గా చేర్చుటకు, తొలగింపుకు, షిఫ్టింగ్, చిరునామా మార్పు వంటి వాటి కొరకు సంబంధిత ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని, అలాగే జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండపోతున్న వారిని గుర్తించి వారికి నూతన ఓటర్గా నమోదు కొరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్టోబర్ నెల 19వ తేదీ నుండి 28 అక్టోబర్ వరకు ఫార్మేట్ 1 నుండి 8 వరకు 1/1/2025 నాటికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్ట్రికల్ రోల్ తయారు చేయాలని, అలాగే ముసాయిదా ఓటర్ జాబితా 29 అక్టోబర్ 2024 నాటికి లోపాలు లేకుండా ప్రచురించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ASDC రామ్మోహన్, నరసింహులు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఆధ్వర్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే పదవి నుండి బర్త్ ఆఫ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నుంచి మాత్రమే ఆయన పరిచయం, ఆయన గెలుపు కోసం నేను కృషి చేశాను. అయితే ఆయన గెలుపు కోసం కృషి చేస్తే ఆయన నా మీద ఇట్లా అత్యాచారం చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఎందుకంటే మహిళలకి న్యాయం చేయాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మహిళలకి రక్షణ కల్పించకుండా వాళ్ళ మీద అత్యాచారం చేయడం, నువ్వు ఒక్కతే కాదు ఎవరైనా అందంగా ఉన్న అమ్మాయిలు కూడా తీసుకురా అని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. అతన్ని కఠినంగా శిక్షించాలి, చట్టపరమైనటువంటి చర్యలన్నీ తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా
అతని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలి. ఈరోజు ఆయన్ని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పేసి సస్పెండ్ చేసేసి చేతులు దులుపుకుంటే సరే ఇది అంతతో ఆగిపోదు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఆయన్ని బర్తరఫ్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళకు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా సీట్ ఇవ్వకూడదు. అంటే మహిళల పట్ల ఎట్లా వ్యవహరిస్తారు, నేర చరిత్ర ఉందా లేదా, గతంలో లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఘటనలు ఉన్నాయా, ఇవన్నీ చూసే సీట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉంది చాలా దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఒక ఎమ్మెల్యేనే మహిళల్ని ఈ విధంగా టార్చర్ చేయడం, తనొక్కతే కాదు ఇలా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ బయటకు రాలేకపోతున్నారు, నా వల్ల అయినా వాళ్ళంతా సేవ్ అవుతారని చెప్పి ఆమె తెగింపు నిజంగా కూడా సెల్యూట్ చేయాలి. ఈరోజు ఆమె భర్త సపోర్ట్ తీసుకొని ఈ మాదిరి చేయగలిగింది. కానీ ఎమ్మెల్యే భార్య ఏం మాట్లాడుతుంది, నా భర్త మంచోడు, నా భర్తను కావాలని ఇరికిచ్చారని చెప్పి చెప్పడం సిగ్గుచేటు. భర్త అయినా తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, ఆ విధంగా మాట్లాడలేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయము. రెండోది, ఈరోజు అధికార పార్టీలో ఉన్నాం కదా, ఏం చేస్తే అంటే ఒక పదవిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆయన చేసింది ఖండిస్తూ ఉన్నాము. ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలి, లేదంటే పోరాటం ఉధృతం చేస్తాము. ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా అర్హులు కారు. ఇదే గుణపాఠం అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలా వరదయ్యపాలెం మండల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాలు, లోకా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయులు ఏ విధంగా వెలగాలి, ప్రకృతిని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ప్రకృతిని ఏ విధంగా మనము కాపాడాలి, ఇలాంటి అనేక విషయాలు మా టీచర్కి తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయము. స్వేచ్ఛ నాకు టీచర్స్ దగ్గరే లభించింది. చిన్నప్పటి నుంచి టీచర్స్ అంటే చాలా ఇష్టం. ఏ రూపంలో టీచర్స్ ఉన్నా ఎవరైనా కూడా టీచర్స్ అంటే గౌరవం కూడా నాకు. సో ఈరోజు ఈ అవకాశం మీతో పంచుకోవటం, ఈ సమయం మీతో గడపడం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందుకు మీకు కృతజ్ఞతలు టీచర్స్ అందరికీ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.